వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరి కోసం ఎంతో హెల్తీ గల లడ్డు అయితే తీసుకొచ్చేసాను. ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని, నేను నల్ల నువ్వులతో చేస్తున్న లడ్డు. ఈ నల్ల నువ్వులు అనేది మన అందరికీ చాలా అంటే చాలా మంచిది. ఫుల్ కాల్షియం ఉంటుంది, బోన్స్కి బలం ఇస్తుంది. తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు, కానీ నల్ల నువ్వుల్లో మాత్రం ఎక్కువ ఫుల్ పోషకాలు ఉంటాయి కాబట్టి నేనైతే నల్ల నువ్వులతో మీకు ఈరోజు ఈ లడ్డు చూపిస్తున్నాను అండి. చిన్న పిల్లల నుంచి పండు ముసలాళ్ళ వరకు రోజు ఒకటి తింటే మాత్రం చాలా హెల్తీగా ఉంటారు ఈ లడ్డు తింటే. నేనైతే ఇది ముందుగా వాటర్లో 2 సార్లు కడిగేసుకొని ఆరబెట్టుకున్నా అండి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని చిన్న మంట పైన మనం ఫ్రై చేసుకోవాలి. మనకి అలా మెదిపితే చిదగాలి, అంతవరకు అయితే మనం చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. నేనైతే నువ్వులు 1/2 కిలో తీసుకున్నా అండి. పల్లీలు మాత్రం 150 గ్రామ్స్. పల్లీలను కూడా సేమ్ ఇలాగే చిన్న మంట పైన మనం ఫ్రై చేసుకోవాలి. పెద్దగా పెట్టేసుకుంటే మనకి మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు, లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతుందండి. కాబట్టి కొంచెం చిన్న మంట పైన పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనకు టేస్టీ లడ్డు కావాలంటే కొంచెం కష్టపడాలి. ఇప్పుడు నేను ఒక గుప్పెడన్ని ఫూల్ మక్నా తీసుకున్నా అండి. వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా అవ్వలేదు, ఇంకా కొంచెం చేసుకోవాలి. మనం ఇలా అనగానే మెదిపితే చూర అయిపోవాలి అలా. ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోయాయండి అవి. ఇప్పుడు నేను జిఆర్బి నెయ్యి, 1 చెంచా జిఆర్బి నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు బాదం వేసుకున్నాను. 1/2 కిలో నువ్వులలో అన్నీ ఒక్కొక్క పిడికడు వేసుకుంటే సరిపోతుందండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఒక పిడికడు కాజు వేసుకున్న, ఒక పిడికడేమో వాల్నట్స్ వేసుకున్నానండి. సేమ్ అంతే ఒక పిడికడు మనం పిస్తా పప్పు వేసుకోవాలి. గుమ్మడి గింజలు ఒక పిడికడు. అన్నీ చిన్న మంట పైన చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను, ఒక గుప్పెడు. ఇవి చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లో కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలండి. సేమ్ అంతే గుప్పెడన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి. మనకి ఇందులో బ్లాక్ కిస్మిస్ కూడా దొరుకుతుందండి, అది వేసుకుంటే ఇంకా చాలా మంచిది. బ్లాక్ కిస్మిస్ తినడం వల్ల మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు బ్లాక్ కిస్మిస్ ఎక్కువ తింటే మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ దూరగా వేయించేసుకోవాలి. ఇవి కూడా తక్కువ మంట పైన పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే ఇది కూడా పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. కాబట్టి మనమైతే తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం మనం నెయ్యి వేసుకొని, నేనైతే 150 గ్రామ్స్ లెక్క అయితే ఖర్జూర్ తీసుకున్నా అండి. నాకు 1/2 కిలో నువ్వులకి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్కి, పల్లీలకి ఈ 150 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 200 గ్రామ్స్ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి 150 గ్రామ్సే వేసుకున్నాను. ఇందాక మనం చల్లారిన పూల్ మక్కన పల్లీలు వేసుకొని పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మనం డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. నువ్వుల్ని కూడా సేమ్ అలాగే మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలండి. కొంచెం అలాగే ఉంచేసుకొని మనం ఇప్పుడు దీంట్లో ఇలాచీ వేసుకున్నాము, ఫ్రై చేసి పెట్టుకున్న ఖర్జూర్ని కూడా వేసేసుకొని అంతా మెత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇది అంతా మిక్స్ అయ్యే లెక్క మంచిగా కలుపుకోవాలి.
ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ హనీ కూడా వేసాను అండి. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఖర్జూర ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం హనీ కూడా వేసుకున్నాను. ఇది రోజు మార్నింగ్ లేవగానే ఒక లడ్డు తినేస్తే చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో అయితే ఇంకా బాగుంటుంది. ఏ కాలంలో అయినా తినొచ్చు. ఇంకెవన్నీ లడ్డూలు చుట్టేసుకోవడమే అండి. మనకి ఫస్ట్ రాలే కాబట్టి మనం కొంచెం హనీ వేసుకున్నాం. ఇప్పుడు చక్కగా ఉండలు చుట్టేసేసుకోవచ్చు. హనీ వేసిన తర్వాత చక్కగా వస్తున్నాయి. ఇంకా మొత్తం ఇలాగే చుట్టేసుకోవాలండి లడ్డూలు. కొంచెం కూల్గా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. అంటే మనం ఫ్రై చేసేదాన్ని బట్టి ఉంటుందండి. మనం చిన్న మంట పైన చక్కగా ఫ్రై చేసుకుంటే 1 మంత్ వరకు అస్సలు పాడవవు ఈ లడ్డు అనేది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినరు. సో మనం ఇవన్నీ మిక్సీలో వేసాం కాబట్టి ఈజీగా పిల్లలు కూడా తినేస్తారు. నల్ల నువ్వులు తినని వాళ్ళు కూడా తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు అండి. నువ్వులు ఒకటి చేంజ్ చేసుకొని ఇంకా మిగతాదంతా సేమ్ ప్రాసెస్. నల్ల నువ్వులు ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి నేనైతే నల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాను. ఇంకా అన్నీ సేమ్ లడ్డూలన్నీ ఇంకా అలాగే చుట్టేసేసుకోవడమే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం లేదు, మర్చిపోతున్నారు. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమంది వరకు అయితే పోతుంది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.